నమస్తే అండి. నేను మీ జ్యోతి విశాఖపట్నం. అయితే యాక్చువల్‌గా నిన్న మనకి ఇడుముళ్ళు అయ్యాయి కదండీ నాకు. విజయవాడ వెళ్ళాను నేను. ఆ ఎనకతల నేను కూర్చున్న వెనకాల ఒక టెంపుల్ కనిపిస్తుందండి. వినాయకుడి టెంపుల్ అండి. దానికి మెట్లతో ఉంటది మనకి. మెట్లకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే మెట్లతో ఉంటదండి. అక్కడ కూర్చొని నిన్న నేల భోజనం అయితే చేశానండి. అయితే ఈ కోరిక నాకెందుకు అంటే మా పాప 2 ఇయర్స్ బ్యాక్ ప్రెగ్నెంట్‌గా ఉందండి. అయితే తన కోసం నేను చాలా టెన్షన్ పడేదాన్ని. అప్పుడు ఆ టైంలో నేను ఆ తల్లికైతే కోరుకున్నానండి. తల్లి క్షేమంగా డెలివరీ అయ్యి తల్లి పిల్ల క్షేమంగా ఉంటే నేను మెట్ల దగ్గర నేల భోజనం చేస్తానని చెప్పేసి అమ్మవారికి అయితే మొక్కుకున్నాను నేను. ఆ మొక్కుకునే కోరిక అయితే నాకు ఈ 2 ఇయర్స్ నుంచి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాను, వస్తున్నాను కానీ తినడానికైతే అసలు అవకాశం దొరకట్లేదు నాకు. అయితే నిన్న చాలా రెస్ట్‌గా ఉందండి. ఆ రెస్ట్‌గా ఉన్న టైంలో కూడా నేను అక్కడ పంతులు గారు ఉంటే రిక్వెస్ట్ చేసి నేను ఇలా తింటానండి అని చెప్తే, ఓకే అమ్మ అంతకన్నా మహాభాగ్యమ తినండి అని చెప్పేసి నాకు చెప్పగానే నేను వేరే దగ్గర భోజనాలు పెడతారు అక్కడి నుంచి రైస్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని నేల భోజనం అయితే చేశానండి. అయితే చాలా చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను. తల్లికి మొక్కిన కోరిక కూడా నేను తీర్చుకున్నానని చెప్పేసి ఇది మీ అందరికి కూడా షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అన్నది నేను చేస్తున్నాను నేను. అయితే పక్క నుంచి వేరే వాళ్ళు అయితే నాకు వీడియో తీస్తున్నారు. మెట్లు వే దగ్గరేనండి అమ్మవారికి అక్కడి నుంచే తల్లికి స్టార్ట్ చేస్తాము. ఎప్పుడైనా పసుపు కుంకాలు బొట్లు పెట్టాలి అనుకుంటే మనం దానికి ఎదురుగా కూర్చొని సరే అమ్మవారి దండం పెట్టుకొని నేనైతే తిన్నానండి. అయితే నా కూతురు నా మనవడు క్షేమంగా ఉండాలి, వాళ్ళకి మంచిగా ఉండాలి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అవి రాకుండా ఉండాలని చెప్పేసి ఆ తల్లిని హార్ట్ఫుల్గా కోరుకొని నేను ఆ భోజనం అయితే నేను చేశాను. నాలా మీరు ఎంతమంది కోరుకొని చేశారన్నది నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.